దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో యూట్యూబ్ చూస్తున్న వారికి, గ్రూప్లో ఉన్నటువంటి వారికి, సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట మరి ఈ శుక్రవార దినపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, చిన్న వాక్యం చదువుకుందాం. రూతు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన వాక్య భాగం ద్వారా నీ ప్రజలతో మీరు మాట్లాడండి అయా. దర్శించండి, బలపరచండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన జ్ఞానమును, ఆచరించగలిగిన మంచి జీవితాన్ని కలగచేసి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఆమె అత్త అయిన నయోమి, ఆమె అంటే ఇక్కడ మరి రూతు గ్రంథంలో ఈ రూతు ఏమంటుంది, ఈ రూతుతోటి ఆమె అత్త నయోమి ఏమంటుందంటే నా కుమారి అని పిలుస్తూ ఉంది. మరి ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డలు కానీ ఎవరైనా కానీ వారి కోడల్ని నా కుమారి అని పిలిస్తే ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో. ఆ పిలుపులోనే ఎంతో మాధుర్యత కనపడుతూ ఉంది. చూడండి, మరి అత్త కోడల్ని నా కుమారి అని పిలుస్తూ ఉంది. ఇంకా మరి మా అమ్మగారు కూడా ఈ మాట చదివి ఆమె కోడల్ని కుమారి అని పిలుచుకుంది, మా లీలాని అంటే మా మరదల్ని. కాబట్టి అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తాను, ప్రభుని స్తుతిస్తాను. మరి కాబట్టి ఇక్కడ నయోమి అంటే అర్థము మధురము అని అర్థం. మరి ఈ మధురము అనేటువంటి పేరు కలిగిన ఈ వ్యక్తి యొక్క నోటిలో కూడా ఏముంది అంటే ఆ పిలుపులోనే మాధుర్యత కనపడతా ఉంది. అమ్మ రూతు అని పిలవట్ల, నా కుమారి అని పిలుస్తూ ఉంది. ఈ యొక్క రూతు గ్రంథంలో ఉన్న అధ్యాయాలు చదువుతూ ఉంటే నయోమి నోటి నుంచి కానీ, బోయజు నోటి నుండి కానీ, రూతు నోటి ద్వారా కానీ ఎక్కడ చూసినా కూడా ఆశీర్వాదాలే కనపడతా ఉన్నాయి, ఆశీర్వచనమే కనపడతా ఉంది. కాబట్టి మన నోట బూతులైనను సరసోక్తులైనను రాకూడదు, కానీ మన నోట శాపవచనం పలకూడదు, కానీ శుభవచనము, వందన వచనము, మరి దీవెన వచనాన్ని పలకాలని పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నా కుమారి, ఎంత మంచి మధురమైన మాట అండి. ఇంకా ఏమంటుందంటే ఆమె ఎందుకని ఇంత ప్రేమని ఆమె చూపిస్తూ ఉంది అంటే, తన వృద్ధాప్య దశలో తనకు భర్త లేడు, కన్న కొడుకులు కూడా లేరు, కానీ భర్త తీర్చలేనటువంటి లోటు, కన్న కొడుకులు చూపలేనటువంటి ప్రేమని ఒక అన్యురాలైనటువంటి వ్యక్తి ద్వారా దేవుడు ఈమెకి ఆ పోషణని, ఆ ప్రేమని రెక్కల కష్టం చేసి తన అత్తని పోషించినటువంటి వ్యక్తి రూతు. కాబట్టి ప్రేమకి కొలమానాలు లేవు, కొలబద్దలు లేవు. ఈ దినాలలో కూడా ఈ ప్రేమని కోడళ్ళు కనుక కనపరిస్తే మరి ఆ అత్తలు సహజంగా పెద్దవాళ్లే పిల్లల్ని ప్రేమిస్తారు, చిన్నవాళ్ళని ప్రేమిస్తారు. కానీ ఈ రూతు గ్రంథంలో ప్రత్యేకత ఏంటి అంటే యవనస్తులకి ఉడుకు రక్తం ఉంటుంది, తొందరపడే స్వభావం ఉంటుంది. వాస్తవానికి వృద్ధాప్యంలో ఉన్న నయోమియే ముందు అధ్యాయాలు మనం పరిశీలిస్తే, అమ్మ మీరు వెళ్ళిపోండి, మరి మీ భర్తలు చనిపోయారు, నా భర్త చనిపోయాడు, కాబట్టి నేను మీకు కొడుకుల్ని కనలేని వయసులో కన్నా కూడా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యేంత వరకు మీరు ఉండగలుగుతారా అని చెబుతూ, ఇదిగో మీరు మీ తల్లుల ఇంటికి వెళ్ళిపోండి, మళ్ళీ మీరు పెళ్ళిళ్ళు చేసుకొని మీరు సుఖంగా ఉండండి అని నిష్ఠురంతోనే చెప్పినప్పటికీ కూడా ఆమె మాటలకి ఓర్ప అయితే సరే అని చెప్పేసానని ఆమెకు ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది. ముద్దుతోనే తన మురిపాన్ని వ్యక్తం చేసి కపటంగా ముద్దు పెట్టేసేసి, అమ్మయ్య ఇంకా చాలా నాకు పెళ్లి చేసుకునే అవకాశం వచ్చిందనని, ఈ ముసలామనికి చూసే బాధ తప్పిపోయిద్దని చెప్పేసానని వెళ్ళిపోతుంది. సహజంగా లోకంలో ఉన్న మనుషులందరూ అలాగే ఉన్నారు, కానీ రూతు అలాగ లేదు. రూతు వంశం ఏంటి, రూతు ఏ ప్రాంతం నుండి వచ్చింది? ఆమె మోయాబు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని మనం 1వ అధ్యాయంలో చదువుకుంటాం. మోయాబు ప్రాంతము, మోయాబు మరి శపించబడిన ప్రాంతము, నేను కాళ్ళు కడుక్కొని పళ్ళెము అని
ప్రభువైన యెహోవా సెలవిస్తాడు. అటువంటి శపించబడిన ప్రాంతము మోయాబంతా కూడా కెమోషు అనేటువంటి దేవతని ఆరాధిస్తూ ఉండేటువంటి ప్రాంతం. ఆ కెమోషు దేవతకి, ఆ దేవత విగ్రహాలని, ఆ దేవతకి సంబంధించినటువంటి వస్తువులని, ఆ యొక్క విగ్రహాలయాల్లో ఉండేటువంటి ఆ వస్తువులని, ఆ దేవతకి సంబంధించినటువంటి ఏదన్నా వాటిని తయారు చేసి, గోపురాలు కానివ్వండి, గుళ్ళు కానివ్వండి, అవి తయారు చేసేటువంటి వ్యక్తి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఈ రూతు. అంటే ఆ కెమోషు దేవత ఆలయంలో కూడా ఈమె అర్చకురాలిగా ఉంటూ, పూర్వకాలంలో బిడ్డలు ఎవరైనా పుట్టకపోతే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, మా బిడ్డని మీకు నీ గుళ్ళో ఇచ్చేస్తాము, నువ్వు మా పిల్లల్ని బ్రతికిచ్చు అని చెప్పేసారంటే కొంతమంది దేవతలకి మొక్కేవాళ్ళు. అలాగ ఈమెని అర్చకురాలిని చేశారు. అంటే వాళ్ళని దేవరనో దేవతనో పిలుస్తారు. అలాంటి స్థానంలో ఉన్నటువంటి రూతు దేని ద్వారా ఆకర్షించబడింది ఈ గృహంలోకి? మరి నిష్ఠాగరిష్టమైనటువంటి పూజల్లో, పునస్కారాల్లో తలమునకలవుతున్నటువంటి రూతు, మరి ఆమె పేరు మరి రూతు అనే పదానికి స్నేహితురాలు అని అర్థం. కాబట్టి ఈ స్నేహితురాలు ఒక అన్య దేవతతో స్నేహం చేసింది. అన్య దేవత అర్చన చేస్తూ ఆమె జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్న ఆ యవనురాలు ఈ నయోమి కుటుంబంలోకి ఎలాగ ఆకర్షించబడింది అంటే, వీళ్ళు కూడా ఈ బెత్లెహేము అనబడినటువంటి రొట్టెల ఇల్లు అని పిలువబడిన బెత్లెహేము ప్రాంతంలో కరువు వచ్చింది. ఈ కరువు రావటం ద్వారా వీళ్ళు మోయాబు ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. ఆ మోయాబు ప్రాంతంలో వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఏ జీవనోపాధి దొరక్క మళ్ళా వెనక్కి తిరిగి వచ్చినా బెత్లెహేములో కరువు ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, ఆ యొక్క కెమోషు దేవతకి వీళ్ళు కూడా ఆ యొక్క విగ్రహాలయానికి సంబంధించినటువంటి వస్తువుల్ని తయారు చేసేటువంటి ఈ రూతుకి సహాయకులుగా వాళ్ళు ఆ పని చేసినందుకు ఎట్లా ఒకటి బతికి బట్టగట్టాలి కదా. కాబట్టి పొట్ట పోషించుకోవడం కోసం అలాగే వెళ్ళారు. మరి శాపగ్రస్తమైనటువంటి వాటిని తయారు చేసి మరి వాళ్ళు ఏమైపోయారంటే శాపానికి గురైపోయారు. అక్కడ బ్రతుకుదామని పోయారు కానీ ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజుల్లో కూడా చాలామంది స్వయంకృత అపరాధం, ఎక్కడో వెళ్ళి ఏదో సాధించాలని పోతారు, కానీ మరి వాళ్ళు తిరిగి రాలేకపోతూ ఉన్నారు. నేను ఒక ఆమెకు చెప్పా, అమ్మ మా అబ్బాయికి వీసా వచ్చేలాగా ప్రార్థన చేయంటే, అమ్మ మీ అబ్బాయికి నోట్లో నాలుక లేనోడు అక్కడికి వెళ్ళి ఎలా బ్రతుకుతాడు? అమెరికా ప్రాంతానికి వెళ్ళి పిల్లోడు ఇక్కడ అందరితో కలివిడిగా ఉండి మంచిగా ధాటిగా ఇంగ్లీష్ మాట్లాడగలిగి నలుగురితో కలిసిపోయి అలాంటి స్వభావం ఉన్న వ్యక్తి అయితే అక్కడికి వెళ్ళి నెట్టుకు రాగలుగుతాడు అని అన్నాను. వద్దులే అన్నట్టు చెప్పేసేసి నేను వచ్చేసేసాను. ప్రియులరా, మరి కొంతమంది ఏంటంటే మాటను లక్ష్య పెట్టే వాళ్ళు ఉంటారు, లక్ష్య పెట్టని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ ప్రాంతానికి మరి వెళ్ళిపోయాడు వాళ్ళ బాబు. తర్వాత నాకు ఆమె ఫోన్ కాంటాక్ట్లో లేదు, నేను కూడా చేయలేకపోయాను. ఆ తర్వాత వచ్చిన వార్త ఏంటంటే, అమెరికా వెళ్ళిన అబ్బాయి అక్కడ శవమే తేలాడు ఒక స్విమ్మింగ్ పూల్లోనో ఎక్కడో మొత్తానికి. కాబట్టి దగ్గరలోనున్న పొరుగువాడు వాసి అంట. కాబట్టి నువ్వు ఉంటున్న ప్రాంతంలో నువ్వు వర్ధిల్లుతావు. నిన్ను దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ